ఒక అన్యూజువల్ పాయింట్తో సేఫ్ గేమ్ ఆడి సక్సెస్ కొట్టడం ఎలానో రీసెంట్ టైమ్స్లో మనకి సామాజ వర్గం అన్న మూవీ వల్ల తెలిసింది కదా. సో ఆ కొత్త సక్సెస్ ఫార్ములానే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సుందరకాండ మూవీ కూడా అదే రూట్ని ఫాలో అయ్యింది. మరీ సామాజ వర్గం అంత కాకపోయినా ఓ మోస్తరుగా బాగానే ఉందనిపించుకుంది. ఇంతకీ ఆ అన్యూజువల్ పాయింట్ ఏంటనేది నేను మీకు చెప్పను, కానీ మూవీ చూస్తున్నప్పుడు అదేంటో గెస్ చేయడానికి మాత్రం మీకంత సమయం ఏం పట్టదు. ఓ స్కూల్ పిల్లాడు అదే స్కూల్లో చదువుతున్న వయసులో తనకంటే పెద్దదైన అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయిలో తనకి నచ్చిన ఒక 5 క్వాలిటీస్ని గుర్తుపెట్టుకొని అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టి ఏజ్ బారైనా కాంప్రమైజ్ అవ్వకుండా ఆ క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే వెతుకుతూ ఉంటాడు. తీరా ఆ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి ఒక కొత్త సమస్య ఏర్పడుతుంది. ఇంతకీ ఆ కొత్త సమస్య ఏమిటి, ఆ సమస్యని తను ఎలా పరిష్కరించుకున్నాడనేది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీలో మనకి సర్ప్రైజింగ్ అనిపించే విషయాలేమీ లేకుండా చాలా వరకు ఈ మూవీ ప్రెడిక్టబుల్ నోట్లోనే సాగుతుంది. అయితే హ్యూమర్ వైజ్ కానీ ఎమోషన్స్ వైజ్ కానీ ఎక్కడ కూడా అతి చేయకుండా చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కువ హడావిడి చేయకుండా సరళంగా చెప్పడం ఈ మూవీకి ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే ఈ మూవీలో సాంగ్స్ వినడానికి అంత గొప్పగా ఏమీ లేవు. 1-2 పాటలు తప్పితే రిమైనింగ్ సాంగ్స్ యొక్క ప్లేస్మెంట్ సరిగ్గా కుదరకపోవడం వల్ల మంచిగా నడుస్తున్న మూవీకి స్పీడ్ బ్రేకర్స్లా మారే ఆ సాంగ్స్. ఇక లాజికల్గా కూడా ఈ మూవీలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అండ్ రైటింగ్ పరంగా కూడా మరీ కన్వీనియంట్ చాయిసెస్ని తీసుకోవడం వల్ల ఈ మూవీలో చూపించిన ఇష్యూస్ మరీ ఇంత ఈజీగా రిజాల్వ్ అయిపోతున్నాయంట అనిపించింది. సో ఈ రీజన్ వల్ల ఈ మూవీ మనకి ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు, విచ్ ఈజ్ వన్ మోర్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ మూవీ. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నారా రోహిత్ వాజ్ డీసెంట్. ఇది తనని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన క్యారెక్టర్ కాబట్టి ఈవెన్ ద ఫిట్నెస్ వైజ్ తను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఈ మూవీలో ఉన్న మెయిన్ లీడ్ రోల్కి తను బాగానే సూట్ అయ్యారనిపించింది. బట్ ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆయన ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ ఆయన చేస్తున్న డ్యాన్స్తో సంబంధం లేకుండా కాస్త ఆడ్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. కాబట్టి ఐదర్ ఆయన ఎక్స్ప్రెషన్స్ విషయంలోనైనా ఫోకస్ పెట్టాలి, లేదా డ్యాన్స్ బేస్డ్గా ఉండే సాంగ్స్ని ఆయన అటెంప్ట్ చేయడం మానేయాలి. ఇక హీరోయిన్స్గా చేసిన విర్తి వగాని అండ్ శ్రీదేవి వాళ్ళ రోల్స్కి పర్ఫెక్ట్గా సరిపోయారు. అండ్ యాక్టింగ్ వైజ్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్గా అనిపించింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ మూడ్కి తగ్గట్టుగా ఉంది. ప్రదీష్ వర్మ చేసిన సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తాను అంటే నారా రోహిత్ నుండి ఒక హాఫ్ డీసెంట్ మూవీ వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆల్రెడీ చాలా లో ఎక్స్పెక్టేషన్స్తోనే ఈ మూవీని చూసినందుకు గాను ఓవరాల్గా ఈ మూవీ నాకు బాగానే ఉందనిపించింది. సో మీరు కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ మూవీ చూస్తే మేబీ మీకు కూడా ఈ మూవీ బాగానే ఉందనిపించవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.